అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విజేందర్, పాలియేటివ్ కేర్ కన్సల్టెంట్. పాలియేటివ్ కేర్ అనగా ఎవరైనా ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే నయం చేయలేమో వాళ్ళకి ఉపశమనం కలిగించే చికిత్సనే పాలియేటివ్ కేర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పూర్తిగా నయం చేయలేని రోగాలకు ఇచ్చే చికిత్స పాలియేటివ్ కేర్. అంటే వాళ్ళకు పెయిన్ కానివ్వండి, శ్వాస ఇబ్బందులు కానివ్వండి, వాంతులు, విరేచనాలు, ఇంకైనా ఇబ్బందులు ఉంటే వాటిని క్యూర్ చేస్తుంది. కేవలం సిమ్టమాటిక్గా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని నయం చేసేది పాలియేటివ్ కేర్. సో పాలియేటివ్ కేర్ ఎప్పుడు తీసుకోవచ్చు? పాలియేటివ్ కేర్ అనేది రోగి డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకుంటే క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన మొదటి రోజు నుంచి కూడా తీసుకోవచ్చు. కేవలం ఇది పాలియేటివ్ కేర్ అంటే రోగి చివరి దశలలో ఇచ్చేది కాదు. ఇది ఎప్పుడైనా అంటే డయాగ్నోసిస్ నుంచి అంటే మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఎప్పుడైనా పాలియేటివ్ కేర్ తీసుకోవచ్చు. సో పాలియేటివ్ కేర్ తీసుకునేటప్పుడు క్యూరేటివ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. పాలియేటివ్ కేర్ అంటే ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏముండదు అనేది ఉండదు. పాలియేటివ్ కేర్తో పాటు అంటే మెయిన్ ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోగి సర్జరీ కానివ్వండి, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇట్లాంటివి తీసుకుంటూ కూడా పాలియేటివ్ కేర్ అనేది తీసుకోవచ్చు. సో అలాగే పాలియేటివ్ కేర్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది అనుకుంటారు, కానీ అది పాలియేటివ్ కేర్ అది మిస్కన్సెప్షన్. సో పాలియేటివ్ కేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిస్ కేర్. హాస్పిస్ కేర్ అంటే ఏమిటంటే ఒక రోగికి 6 నెలలు లేకపోతే ప్రోగ్నోసిస్ అంటే అంతకంటే తక్కువ బ్రతుకుతాడంటే అప్పుడు హాస్పిస్కి పంపిస్తారు. హాస్పిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పాలియేటివ్ కేర్. హాస్పిస్ అనేది పాలియేటివ్ కేర్లో చిన్న భాగం అనమాట. సో ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మీద ఎక్కువ హాస్పిస్లో ఉంటుంది. పాలియేటివ్ కేర్ ఏంటంటే సిమ్టమాటిక్గా ఉంటుంది, మొత్తం ఏదైనా సిమ్టమ్కి ఉంటుంది. పాలియేటివ్ కేర్లో కేవలం రోగి ఆయనకు ఒక ఇబ్బంది ఉంది, దానికి మాత్రమే చికిత్స అనేది ఉండదు. దీంట్లో ఫిజికల్ సిమ్టమ్స్ అంటే పెయిన్, బ్రెత్లెస్నెస్, నాజియా, వామిటింగ్తో పాటు ఆయనకున్న ఎమోషనల్గా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, సోషల్గా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా ఒక వ్యక్తిని పూర్తిగా కేవలము ఒక ఇబ్బంది ఉంది దీనికే ట్రీట్ చేస్తాం అనేది కాకుండా ఎమోషనల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా ఏమైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని కూడా కన్సిడరేషన్ తీసుకొని ఇందులో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. పాలియేటివ్ కేర్ తీసుకుంటే ఇంకా రోగి చనిపోతాడు, లేకపోతే లాస్ట్ రోజులలో ఉంటే మాత్రమే పాలియేటివ్ కేర్ తీసుకోను అనేది చాలా మిస్కన్సెప్షన్. ఆయన డయాగ్నోస్ అయిన కాంచి ఏ దశలోనైనా కూడా పాలియేటివ్ కేర్ తీసుకోవచ్చు. ఏదైతే మెయిన్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీతో పాటు కూడా పాలియేటివ్ కేర్ అనేది తీసుకోవచ్చు.